మిత్రులారా, మన ద్వాదశ లవణ కార్యక్రమానికి స్వాగతం. చాలా కాలం తర్వాత మరలా ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకుని ద్వాదశ లవణాలని వివరించే ప్రయత్నం చేస్తాను. ఏమిటంటే, ఈ పిల్లలకు ద్వాదశ లవణాలను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి. ఎందుకంటే వివిధ కాలాల్లో పిల్లలకు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వారు ఆ నొప్పుల గురించి బాధపడగలరే కానీ అంత వివరంగా తెలపలేరు. అలాంటి సమయంలో ఆ పిల్లల నొప్పుల్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఈ ద్వాదశ లవణాలని ఉపయోగించుకున్నట్లయితే వారికి ఆ సమస్యల నుండి బయటపడవేసిన వాళ్ళు అవుతారు. వారి ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించిన వాళ్ళు అవుతారు. ఇది గమనించండి. ద్వాదశ లవణాలంటే ఏదో మందులు అనుకోకండి. ద్వాదశ లవణాలు గురించి స్లూస్లర్ అనే ఆయన చెప్పినప్పుడు, మన శరీరాన్ని దహనం చేస్తే శరీరంలో ఉండేటటువంటి 12 లవణాలను ద్వాదశ లవణాలుగా పేరు పెట్టి వాటిని హోమియో పద్ధతిలో పల్చపరిచి ఆ ద్వాదశ లవణాలని మనం వాడుకున్నట్లయితే మనకి అనారోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు అని తెలియజేశారు. అంటే మన శరీరం ఈ ద్వాదశ లవణాలను కలిగి ఉందన్నమాట. వాటిలో ఏ లవణం లోపించినా మనకి దాని తాలూకు లక్షణాలతో కూడినటువంటి సమస్యలు వస్తాయి. అది మనం ఆ అనారోగ్య సమస్యలు అర్థం చేసుకోవడం ద్వారా ఏ లవణం లోపించిందో మనం తెలుసుకోవచ్చు. ఆ లోపించిన లవణాన్ని మనం వాడుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి మనం దూరం అవ్వచ్చు. తరుణ వ్యాధులు అంటే మనకి స్వల్పకాలంగా వచ్చే వ్యాధులు. ఆ తరుణ వ్యాధుల్లో అంటే జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి తరుణ వ్యాధుల్లో ద్వాదశ లవణాలని వాడే విధానం ఏంటో ముందు తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక జ్వరం వచ్చిందనుకోండి. ఆ జ్వరం వచ్చినప్పుడు మన ఆ జ్వర లక్షణాలను అనుసరించి మనకి ఏదైనా ద్వాదశ లవణాన్ని వాడుకున్నాం అనుకోండి, నేట్రమోర్ లాంటిది. ఆ వాడినప్పుడు జ్వరం తగ్గితే వెంటనే మన ఆపేయకుండా కాల వ్యవధిని పెంచి, అంటే జ్వరం వచ్చినప్పుడు వెంటనే ఒక మందు, ఒక ద్వాదశ లవణాన్ని తీసుకుని వాడాం. ఎక్కువ సందర్భాల్లో మనకి జ్వరానికి ఆరంభంలో ఫెర్రంఫాస్ వాడతాం. ఫెర్రంఫాస్ జ్వరం రాగానే వచ్చిందని గమనించగానే ఫెర్రంఫాస్ 2 మాత్రలు వేసామనుకోండి, కొద్దిగా తగ్గినట్టుంది, పూర్తిగా తగ్గలేదు అనిపించింది అనుకోండి, మళ్ళా ఇంకొక అరగంటకు వేయచ్చు. అప్పుడు మరలా ఇంకా కొంచెం తగ్గినట్టు ఉందనిపించినప్పుడు ఆ కాలాన్ని గంటకి మార్చండి. అలా తగ్గే వరకు నిదానంగా తగ్గుతూ ఉంటే అలా తగ్గే వరకు కాలాన్ని పెంచుతూ అదే లవణాన్ని వాడవచ్చు. ఈ విధంగా తరుణ వ్యాధుల్లో ద్వాదశ లవణాలని వెంటనే అంటే పావుగంటకి కానీ, అరగంటకు కానీ, గంటకు కానీ మార్చుకుంటూ వేసుకోవచ్చు. పావుగంటకి, అరగంటకి, గంటకి ఎట్లా మార్చాలంటే, వేసిన వెంటనే మనకి ఎంచుకున్న లవణం అంటే అప్పుడే జ్వరం ప్రారంభమైంది, ఆ పూటో ముందు పూటో జ్వరం ప్రారంభమైందని గుర్తించారు. సో ప్రథమావస్థలో జ్వరాల్లో ఫెర్రంఫాస్ వాడతాం. ఆ విధంగా ఫెర్రంఫాస్ 2 మాత్రలు వేసి ఒక అరగంట ఆగి మళ్ళీ జ్వరం స్థితిని గమనించి తగ్గుముఖం పడుతున్నప్పుడు ఇంకా కాలాన్ని పెంచాలి. అది ముఖ్యమైన గమనిక. జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ ఇలాంటి తరుణ వ్యాధుల్లో ఆ సమస్య తగ్గుముఖం పడుతున్నప్పుడు కాల వ్యవధిని పెంచాలి. అంటే మొట్టమొదటి అరగంటకు ఒకసారి వేసారనుకోండి, 2 సార్లు వేసిన తర్వాత కాస్త తగ్గినట్టు అనిపించింది అనుకోండి, అప్పుడు గంటకు ఒకసారి వేయాలి. అట్లా 2 రోజుల తర్వాత తగ్గిందనుకోండి, తగ్గినా వెంటనే మానేయకుండా రోజుకు ఒకసారి వేయాలి. అట్లా కనుక మనం ఈ ద్వాదశ లవణాలను వాడుకుంటే మనకి తరుణ వ్యాధుల్లో పిల్లలకి ఇబ్బంది లేకుండా వాటిని ఉపశమనం పొందవచ్చు. ఇవి మందులు కాదు. మరొకసారి, ఇవి లవణాలు మాత్రమే, అంటే సాల్ట్స్ అంటారు.
ఇవి మన శరీరంలో ఉండేటటువంటి 12 లవణాలు. ఆ లవణాల్లో ఏదో ఒక లవణం లోపించినప్పుడు మనకి పిల్లలకి అనారోగ్యం కలుగుతుంది. అది మనం గుర్తించి ఈ లవణాలను వాడుకోవటం ద్వారా మనం ఆ పిల్లల అనారోగ్యం నుంచి మనం బయటపడవేయవచ్చు. ఈ విధంగా ముందుగా వాడే విధానాన్ని గమనించండి. ఏ రకంగా వాడాలి అనే విధానాన్ని ఇప్పుడు వివరించాను. ఇప్పుడు ఏ ఏ లవణాలు ఏ ఏ సందర్భాల్లో వాడాలి అది పిల్లల కోసం ప్రత్యేకంగా చెప్పబోయే ముందు సామాన్యంగా అందరూ వాడుకునే విధంగా ఏ ఏ లవణాలు ఏ ఏ కాలాల్లో వాడాలో మనం తెలుసుకునే విధంగా మనకి కొన్ని లవణాల గురించి చెప్తాను. సాధారణంగా మనకి చలికాలంలో దగ్గు, జలుబు ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్యల నుంచి మనం బయటపడటానికి మనం ఈ చలికాలం అంటే మనకి డిసెంబరు, జాన్యువరి, ఫిబ్రవరి. ఈ డిసెంబరు, జాన్యువరి, ఫిబ్రవరి ప్రాంతంలో మనకి వాతావరణం చల్లగా మారి శ్వాసకోశ సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఉదయం పూట ఫెరంఫాస్ 12x సాయంత్రం పూట కాలీమూరు 6x ఈ చలికాలంలో వాడుకున్నట్లయితే మనకి ఏ ఇతర సమస్యలు అంటే ఒక పలానా జ్వరమనో, జలుబనో, దగ్గనో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇది గుర్తించి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ చలికాలంలో మనం ఉదయం ఫెరంఫాస్ 12x సాయంత్రం కాలీమూర్ 6x వాడుకోవాలి. అదేవిధంగా మనకి ఈ మార్చి, ఏప్రిల్, మే కొంత మరి వేసవికాలం వేడి ఎక్కువ ఉంటుంది, అంటే పిల్లల్లో ఉడుకు ఉంటుంది. కాబట్టి ఆ వేసవికాలంలో వచ్చే సమస్యలకు ఉదయమేమో ఫెరంఫాస్ 12x సాయంత్రం మనకి కాల్కేరియా ఫాస్ 6x వేసుకోవాలి. కాల్కేరియా ఫాస్ 6x వేయటం వలన మన ఒంట్లో వేడి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో వేసవి కాలంలో ఉదయం ఫెరంఫాస్, సాయంత్రం కాల్కేరియా ఫాస్ 6x అలా వాడటం వలన ఈ వేసవి కాలం వలన వచ్చే సమస్యలు, వడదెబ్బలు లాంటివి, ఆ ఉడుకు వలన వచ్చే జ్వరాలు అలాంటివన్నీ వేసవి కాలంలో కూడా కొంతమందికి వేడి వలన జలుబు వస్తుంది. ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఈ విధంగా ఈ 2 లవణాలని ముందుగానే వాడటం ద్వారా మనం ఆ సమస్యల్ని అధిగమించవచ్చు. అది పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక అక్కడి నుంచి జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వచ్చేసరికి మనకి కాస్త మళ్ళీ ఈ జీర్ణ సమస్యలు వస్తాయి. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వచ్చేసరికి మనకి వేడి వాతావరణం మారిపోతుంది. అటు ఇటు కానీ ఆ వాతావరణంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ జీర్ణ సమస్యలకి మనం కాలీమూరు మరియు నేట్రమ్ ఫాస్ని 6x వాడుకుంటాం. ఈ విధంగా ఆ కాలంలో కాలీమూరు ఉదయం పూట, నేట్రమ్ ఫాస్ సాయంత్రం పూట వేసుకోవటం ద్వారా ఆ కాలంలో వచ్చే సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఈ విధంగా మనకి వివిధ కాలాల్లో వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనం దూరం అవటానికి ఈ లవణాలని ముందుగానే గుర్తించి వాడుకోవటం ద్వారా మనం బయటపడవచ్చు. చివరిగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో వచ్చేటటువంటి ఈ ఆరోగ్య సమస్యల్లో శీతల జ్వరము, అగ్నిమాన్యము, తల భారంగా ఉండటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ 3 నెలల్లో మనకి ఉదయం పూట ఫెరంఫాసు, అలాగే సాయంత్రం పూట కాలీమూరు, ఫెరంఫాస్ని 12x కాలీమూరును 6x వాడటం ద్వారా ఆ సమస్యల నుంచి మనం దూరం అవ్వచ్చు. ఈ విధంగా కాలాన్ని బట్టి ఆయా సమస్యలు మనకి వస్తాయి. కాబట్టి ముందుగానే మనం గుర్తించి ఆ లవణాలను ముందుగా వాడుకోవటం ద్వారా ఏ రకమైన ఇబ్బందులకు మా పిల్లలు గురి అవ్వకుండా ఉంటారు. పిల్లల ఆరోగ్య విషయాల్లో ముఖ్య పాత్ర వహించేది ఆహారం. కాబట్టి పిల్లలకి పెట్టేటటువంటి ఆహారం పూర్తిగా బలవర్ధకంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే పిల్లలకి వాడేటటువంటి ఆహారం సహజమైనదిగా ఎక్కువగా ఉండటం అనేది అవసరం.
అంటే ప్యాకెట్ పాలు కాకుండా, ప్యాకెట్ ఆహారం కాకుండా ఉండాలి. మనకి నూనెలతో సహా మనకు సహజంగా ఉన్నటువంటి గానుగ నువ్వులను వాడుకోవటం, పిల్లలకి పప్పు, నెయ్యి వాడటం, ప్యాక్డ్ ఫుడ్ అంటే రకరకాల ప్యాక్డ్ ఫుడ్స్ని పిల్లలకు దూరంగా ఉంచటం అని చేయాల్సిందే. పంచదారతో కూడినటువంటి ఆహారాలు పిల్లలకి చాలా తక్కువగా అందేట్లు చేయాలి. అలాగే అయోడైజ్డ్ ఉప్పుతో తయారు చేసిన ఆహారాన్ని పిల్లలకి ఇవ్వకూడదు. సముద్రపు ఉప్పు వాడుకోవటం పిల్లల ఆరోగ్యానికి మంచిది, అది కూడా మితంగా. చెప్పాను కదా, నూనె విషయంలో కూడా గానుగ నూనెలను వాడుకోవటం, రిఫైన్డ్ ఆయిల్ని మనం ఇంట్లోనే వాడకూడదు. ఈ చెప్పేవి కూడా పిల్లల కోసమే కాకుండా మనం ఇళ్లల్లో కూడా మరి అయోడైజ్డ్ సాల్ట్ని కాకుండా సముద్రపు ఉప్పును వాడటం, రిఫైన్డ్ ఆయిల్ కాకుండా గానుగ నూనె వాడుకోవటం, పంచదార వాటిని తగ్గించుకోవటం, కాఫీ టీలు మరి అసలు పెద్దవాళ్ళు కూడా వాడకుండా ఉండటం మంచిది. అదేవిధంగా అదే పనిగా పిల్లల్ని ఈ కూల్ డ్రింక్స్కి అలవాటు చేయబాకండి. అది చాలా దీర్ఘకాలికంగా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలా పిల్లల ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంతో ముఖ్యమైనది. ఇది గమనించి మనం పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇప్పటి వరకు వివిధ కాలాలలో మనకు వచ్చే సమస్యలకు సంబంధించి ఈ ద్వాదశ లవణాలు పిల్లలకే కాదు పెద్దలు కూడా ఏ విధంగా వాడుకోవాలో తెలియజేశాను. ప్రత్యేకంగా పిల్లలు ఏ ద్వాదశ లవణాలని ఏ సమస్యలకి వాడాలి, ఎట్లా వాడాలి అనే అంశాన్ని మనం తదుపరి వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.